సో ఆలిగోమెనోరియా నార్మల్గా రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అంటే ఎవరికన్నా పీరియడ్ 21 to 35 డేస్ మధ్యలో వస్తే ఇవి రెగ్యులర్ పీరియడ్స్ అని మనకు లెక్క. ఎవరికన్నా పీరియడ్స్ 35 డేస్ కన్నా ఎక్కువ రోజులు అయినా పీరియడ్ రాకపోయినా అండ్ వాళ్ళకి సంవత్సరంలో ఓన్లీ 6 to 8 పీరియడ్స్ వస్తున్నా వాళ్ళని మనం ఆలిగోమెనోరియా పేషెంట్స్ అంటాం. సో ఆలిగోమెనోరియాకి కాజెస్ ఏంటి? సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం మేజర్గా ఇప్పుడు గమనించే కారణం ఏంటంటే PCOS. అందరికీ తెలిసిందే, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో ఏమిటవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. ఈ పేషెంట్స్కి 2 to 3 monthsకి ఒకసారి పీరియడ్ వస్తుంది. వచ్చినప్పుడు హెవీ ఫ్లో ఉంటుంది అండ్ దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అండ్ PCOS పేషెంట్స్లో ఎగ్ అనేది కూడా ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. వీళ్ళకి ట్రీట్మెంట్తో అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది కాకుండా ఏమేమి ఉండొచ్చు అంటే ఆలిగోమెనోరియా కాజెస్ అనేది ఏమన్నా ఎడ్రినల్ ట్యూమర్స్ ఉన్నా సరే, లేకపోతే ఏమైనా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే యాషర్మ్యాన్ సిండ్రోమ్ అన్నాం, గర్భసంచిలో ఏమైనా అతుకులు అయిపోయినా, ప్రీవియస్ అబార్షన్స్ చేసి గర్భసంచి క్లీన్ చేసినప్పుడు అది ఎక్సెసివ్ క్లీనింగ్ అయితే ఆ లోపల లేయర్స్ అన్ని అతుక్కుపోతాయి. దానివల్ల మనకి యాషర్మ్యాన్ సిండ్రోమ్ వస్తుంది. సో ఈ అన్ని కారణాల వల్ల, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ఉన్నా, కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి వేసుకుంటారు. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంతమందికి పీరియడ్స్ అనేవి చాలా లైట్ అయిపోతాయి, ఫ్లో అనేది కూడా బాగా తగ్గుతుంది. సో ఇవన్నీ అండ్ ఎవరైనా ఎక్సెసివ్గా డైటింగ్ చేసినా, అంటే వాళ్ళు అసలు ఫుడ్ అనేది తినరు, అథ్లెట్స్ ఉంటారు, ఎనరెక్సియా నర్వోజా అంటాం, వీళ్ళు అసలు దే ఆర్ వెరీ కాన్షియస్, అసలు తిండా ఏమి ఫుడ్ తీసుకోరు, దానివల్ల చాలా అమౌంట్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది లూజ్ అయిపోతారు. ఇదంతా అయినప్పుడు పీరియడ్స్ అనేవి కూడా సరిగ్గా రావు. సో ఇలాంటి కారణాలు అన్నీ ఉంటాయి ఆలిగోమెనోరియాకి. సో ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనం బేసిక్గా స్కాన్ చేసి చూసుకుంటాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము, థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అని. మనకి ఏమి డయాగ్నోసిస్ జరగకపోతే హిస్ట్రోస్కోపీ పద్ధతిలో కూడా గర్భసంచిలో కెమెరా వేసి మనం చూసుకోవచ్చు లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా అని. దాన్ని బట్టి కాజ్ బట్టి మనకి ఏదైతే కాజ్ అనిపిస్తుందో అలా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో PCOS ఇప్పుడు మనం మేజర్గా చూస్తున్నాము కాబట్టి దీనికి మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇది లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం వల్ల వచ్చే డిసీజ్ ఇది. సో దీనికి ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. మంచి డైట్ తీసుకోవాలి, హై ప్రోటీన్ లో క్యాలరీ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. పేషెంట్స్ అంటే వాళ్ళు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అని కాదు, లీన్గా ఉన్న వాళ్ళకి PCOS వస్తుంది, ఒబీస్గా ఉన్న వాళ్ళకి PCOS వస్తుంది. కానీ ఒబీస్ PCOS పేషెంట్స్కి అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ వెయిట్ అనేది వాళ్ళు లూజ్ అయితే కనుక పీరియడ్స్ అనేవి ఆటోమేటిక్గా రెగ్యులర్ అవుతాయి. లీన్ PCOSకి ఆ యాక్టివిటీ ఉండడానికి, ఇదంతా చేయడానికి కూడా మనం ఎక్సర్సైజ్ అనేది రికమెండ్ చేస్తాము. సో ఈ పేషెంట్స్ PCOS ఉన్న వాళ్ళకి పేషెంట్కి ఏం కావాలన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో పేషెంట్స్ కొంతమందికి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటారు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు అవసరమైతే పిల్స్ అనేది పెడతారు మీ డాక్టరు. దీంతో పాటు వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే మటుకి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చేయడానికి మనం ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. సో పేషెంట్స్కి ఏం కావాలో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.